టీత్ గ్రైండింగ్, దీన్నే మెడికల్ టెర్మినాలజీలో బ్రూక్సిజం అంటారు. ఇది 95% ఆఫ్ ద పేషెంట్స్ చిన్నపిల్లలు ఉంటారు. ఓన్లీ 5% ఆఫ్ పీపుల్ మాత్రమే అడల్ట్స్లో వస్తుంటుంది. అడల్ట్స్లో చాలా తక్కువ వస్తుంటుంది. సో ఈ పిల్లల్లో ఇది ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా స్ట్రెస్ వల్ల కానీ లేదా యాంగ్జైటీ వల్ల కానీ వస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏదైనా కావచ్చు. ముఖ్యంగా వాళ్ళ పీర్స్ అంటే క్లాస్మేట్స్ వల్లైనా కావచ్చు, లేకపోతే టీచర్ కొద్దిగా మందలించేదాని వల్ల, అరిచేదాని వల్ల అయినా కావచ్చు, లేకపోతే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు బయట ఏదైనా చూడరాని దృశ్యం అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ కానీ ఏదైనా భయంకరమైన దృశ్యం చూడడం వల్లైనా కావచ్చు, లేకపోతే టీవీలో ఏదైనా హర్రర్ ఈవెంట్ చూడడం వల్ల కానీ ఇట్లా రకరకాల కారణాల వల్ల వాళ్ళకు తెలియని యాంగ్జైటీ డెవలప్ అయ్యేసి అది బ్రూక్సిజం అంటే టీత్ గ్రైండింగ్ లాగా ప్రజెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా టీత్ గ్రైండింగ్ ఒక 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్, 4 వీక్స్ ఉంటే దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. బట్ ఎక్కువ ఉండే దానివల్ల ఏమిటంటే ఎక్కువ రోజులు అట్లాగైనా పర్సిస్ట్ అయితే ఆ టీత్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగక వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ విధంగా టీత్ గ్రైండింగ్ వచ్చే వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే ఎయిదర్ డెంటిస్ట్ కానీ లేదా పిడియాట్రిషియన్ కానీ లేదా న్యూరోఫిజిషియన్ కానీ కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మెజారిటీ ఆఫ్ ద ఈ ప్రాబ్లం అనేది ఒక 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్లో తగ్గిపోతుంది. కొందరికి మాత్రం 1 or 2 monthsలో తగ్గిపోతుంది. బట్ వీళ్ళకు ఫస్ట్ ఏమంటే టెంపరీగా రిలీఫ్ కోసము డెంటిస్టు ఈ డెంటల్ ఐటమ్స్ ఇస్తారు. సో దట్ అరుగుదల అనేది టెంపరీగా తగ్గిపోతుంది అప్పటికి. బట్ పర్మనెంట్ సొల్యూషన్ అంటే పూర్తిగా తగ్గేదానికి ఈ పిల్లలకు అసలు ఈ స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుందని కనుక్కొని అది కొద్దిగా కౌన్సిలింగ్ ఇచ్చేదాని వల్ల పిల్లలకు ఈ టీత్ గ్రైండింగ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. బట్ కొందరికి మాత్రము ఒక 10-20% ఆఫ్ చిల్డ్రన్కు అది తగ్గకుండా అట్లే ప్రొలాంగ్ అవుతుంటే వాళ్ళకు యాంగ్జోలైటిస్ కొన్ని మందులు అంటే పిడియాట్రిక్ డోసెస్లో కొన్ని మందులు ఇచ్చేదాని వల్ల ఆ టీత్ గ్రైండింగ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది.